అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా టౌన్లో జరిగిన ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళానండి. వారానికి సరిపడా అన్ని ఫ్రూట్స్ అండ్ వెజెస్ అక్కడే కొనేసుకుంటాను. ఇది వీక్లీ 2 times జరుగుతుందండి. ఎవ్రీ వెన్స్డే అండ్ ఎవ్రీ సాటర్డే. చూడండి, మన ఇంగ్లీష్ వెజిటబుల్స్ కానీ మన వెజిటబుల్స్ అంటే ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. చూసారా, ప్రైజెస్ కూడా పైన కనిపిస్తున్నాయి. చూడండి, మన ఆనియన్స్ చూసారా, ఒక బ్యాగ్ అంటే 4 kilos ఉంటుంది, 3 pounds అంటే రఫ్లీ 1 కిలో రఫ్లీ 120-130 రూపీస్ అలా ఉంటుంది. ఆనియన్స్ విడిగా కూడా పెట్టాడు. ఇది బీట్రూట్, మన వెజిటబుల్స్ కూడా వస్తాయి. ఇది చూడండి, వాటర్ మెలన్ ఇలా పీసెస్ కింద కట్ చేసి అమ్ముతారు. ఇది 1 pound అంటే 1 pound వెయిట్ కింద చూస్తారండి. 50p అంటే 1 కిలో 1 pound అనమాట, అలా పడుతుంది. ఇది కుక్డ్ బీట్రూట్ అండి. ఇది అప్పుడప్పుడు నేను తెస్తా ఉంటాను, అంటే రేర్గా తెస్తాను. కాకపోతే ఏంటంటే ఇది సలాడ్స్లో ఎక్కువ వాడతారు. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయిన బీట్రూట్. మనం కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద ఆ లీవ్స్ సలాడ్ ఉంటుంది కదా, దాంట్లో కలిపితే రెడీమేడ్ అనమాట, చాలా బాగుంటుందండి అది కూడాను. ఇది లెట్యూస్ మీకు తెలుసు కదా. ఇది శాండ్విచెస్, రోల్స్ ఏమైనా చేసుకున్నప్పుడు. మన వంకాయ చూసారా, అంటే మాకు ఇక్కడ దొరికి వంకాయలే, ఇంకా మన వంకాయ అంటున్నాను. ఇంకా ఈ పెద్ద పెద్ద వంకాయలే దొరుకుతాయండి, దీంతోనే అన్ని స్వయం పాకాలు. ఇది పాలకూర, మన ఊరి పాలకూర భలే మట్టిగా ఉంటుందండి, చాలా చాలా మట్టిగా ఉంటుంది. దాని క్లీనింగ్కే ఒక 10 minutes పైన పడుతుంది. ఇది అల్లం, మన అల్లం కాదండి, ఇక్కడ అల్లం అనమాట. ఇది బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇది మెంతికూర, 1 కట్ట 1 pound అంటే 100 రూపీస్ అండి 1 కట్ట. ఇది చూడండి, ఎంత పెద్ద ఎల్లుల్లిపాయలు, మనకి చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు స్ట్రాంగ్ ఫ్లేవర్డ్గా ఉంటాయి కదా, ఇది పెద్ద పెద్ద ఎల్లుల్లిపాయలు ఉంటాయండి. ఇదిగో కాకరకాయ ఫ్రై అంటే నాకు భలే ఇష్టం అండి. చూసారా, బెండకాయలు, ముల్లంగి, కర్రీ లీఫ్ నాకు చాలా ఇష్టం అండి. కర్రీ లీఫ్ మొత్తానికి మా పిల్లలిద్దరికి కూడా అలవాటు చేశాను. కర్రీ లీఫ్ అస్సలు పాడేయం మేము. చూసారా, ఇక్కడ మెలన్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెలన్స్ ఉంటాయో. హనీ డ్యూ మెలను 2 pounds అంట ఒకటిని. ఒక మెలన్ అండి ఇది. ఇది చూసారా, పైనాపిల్ ఎంత పెద్దదో, చాలా చాలా పెద్దది. ఇది 350 అంటండి ఒకటిని. ఈ మ్యాంగోస్ మనలాంటి మన ఇండియాలో దొరికి మ్యాంగోస్లా ఉండవు, కానీ బాగానే ఉంటాయి, కొద్దిగా స్వీట్గా ఉంటాయి. మన అయితే చాలా బాగుంటాయండి, ఒకటి తింటే సరిపోదు, 2-3 తినాల్సిందే. ఇది అంత టేస్టీగా ఉండదు కానీ బాగానే ఉంటుంది. ఇదండి మా వెజీ మార్కెట్, ఫార్మర్స్ మార్కెట్. పాప ఎక్కడి నుంచో పండించి ఇక్కడ తీసుకొచ్చి ఎవ్రీ వీక్ 2 times పెడతారు. ఇంత ఫ్రెష్గా మటుకు సూపర్ మార్కెట్స్లో ఉండవండి. అందుకని తొందరగా కూడా పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే దీని మీద ఏమి కెమికల్స్ ఏమి చల్లారు కదా, అంతే తొందరగా పాడైపోతాయి కూడాను. ఫ్రెష్గా తెచ్చుకుని చక్కగా ఫ్రెష్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది సీతాఫలాలు అంటారండి, కానీ రామఫలం అంటారేమో అనుకుంటున్నాను, సీతాఫలం కాదు. చూసారా, 2 కొంటే 3 pounds అంట. ఇది ఫిగ్ ఫ్రూట్ అండి. ఇది చాలా హెల్దీ కదా, మీకు తెలుసు కదా ఫిగ్ ఫ్రూట్. 3 కొంటే 2 pounds అంటే. ఇది మన జాంకాయలు చూసారా, అక్కడ కిలో 60 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి. ఇది ఒకటి 40 పళ్ళు 50 పళ్ళు అంటే ఒకటి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుందండి, అక్కడ మనకి కిలో వచ్చేస్తుంది. ఈ డేట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి. చూసారా, ఎంత ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయో. పేర్స్, యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్, గాలా యాపిల్స్, యాపిల్స్లోనే చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. చూసారా, ఎంత పెద్దగా ఉందో వాటర్ మెలన్. అదిని ఈ రకంగా అయిపోయిందండి నాది ఫార్మర్స్ మార్కెట్ డే. ఏం కొనుక్కున్నామో చూసేద్దామా. నాకు పనసకాయలు దొరికినాయండి, పనసతొనలు, అది తీసుకున్నాను. ఒకటి ఆ ప్యాకెట్ 4 pounds అండి, అంటే 400 రూపీస్. రామఫలం తీసుకున్నాను, మ్యాంగోస్ తీసుకున్నాను, బ్లూబెర్రీస్ తీసుకున్నాను, గ్రేప్స్,
రామఫలం తీసుకున్నానండి. 3 పౌండ్లు అనేసి. కానీ ఆ టేస్ట్ సీతాఫలంలా లేదు గానీ పర్లేదండి, బానే ఉంటది. ఆహ్, అదే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఇది చూసారా ఆప్రికాట్, ఆరెంజ్ కలర్‌లో వెనకాల ఉన్నది ఆప్రికాట్. స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఆప్రికాట్ చాలా చాలా వస్తదండి 1 వీక్‌కి. ఫ్లాట్ పీచెస్ అయ్యి, అది బావుంటుంది. పేర్స్ తీసుకున్నాను. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం పేర్స్. లెట్యూస్ తీసుకున్నాను. క్యూకంబర్స్ తీసుకున్నాను. ఇలా వీక్ సరిపడా ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నానండి. బాయ్.